ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాల్లో ఒక డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. దానికి పూర్తిగా మదర్‌ని కారణంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వెషన్ అండి. బట్ ఇది చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మా సర్వీస్‌లో ఒక 18K వరకు 15-18K వరకు పేరెంట్స్ తోటి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి ఇది తనే కారణం అనేటువంటి ఒక స్పెసిఫిక్‌గా ఒక్కొక్కళ్ళని ఆపాదించుకుంటూ సింగిల్ మదర్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలామంది ఇందులో డైవర్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ పిల్లవాడు నీ వల్లే పుట్టాడని చెప్పనేసి చెప్పడం వల్ల ఒకరికొకరికి మధ్య క్లాషెస్ అయ్యి డైవర్స్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మా దగ్గర. అటువంటి సింగిల్ పేరెంట్స్ పిల్లల్ని పెట్టుకొని థెరపీ పంపించుకొని డెవలప్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. బట్ అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. అర్థం చేసుకొని ఇద్దరు కూడాను ప్రాపర్ వేలో కనుక వెళ్ళిపోతే కనుక మంచి అండర్స్టాండింగ్ తోటి ఆ పిల్లవాడిని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మదర్నే టార్గెట్ చేసి నీ వల్లే అని చెప్పనేసేసి అలాగా పాపం వదిలేసేసి ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. చాలా కేసెస్ మేము చూసాం మదర్స్ దగ్గర నుంచి. పాపం వాళ్ళు ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని పిల్లల్ని డెవలప్ చేసుకుంటున్న పరిస్థితి, వాళ్ళలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేసి వాళ్ళు కూడా నార్మల్ స్కూల్కి వెళ్ళినటువంటి సంఘటనలు మా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక పిల్లలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు అంటే ఎక్లోలిక్ ప్రాబ్లం ఉండి కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా నేర్చుకొని ఈ రోజున సింగిల్ మదర్ టైం టు టైం తీసుకొస్తారు, తీసుకెళ్తుంది ఆ పాపని. ఆమె కూడా జాబ్ చేస్తుంది. పాప చక్కగా ఇప్పుడు నార్మల్ స్కూల్కి వెళ్తుంది. అంటే అనుకుంటారు, బట్ వీళ్ళలో కూడా కలిసి పిల్లవాడిని ట్రైనింగ్ చేసుకుంటే తప్పనిసరిగా వాడిని మంచిగా తయారు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అది ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో పోతే బాగుంటుంది. ఇది మదర్నే బ్లేమ్ చేయడం అనేటువంటిది దట్స్ నాట్ గుడ్ వే. అంటే పిల్లలు ఆటిజంతో పుట్టారు అనేది బోర్న్ బేబీలోనే గుర్తించవచ్చా, లేకపోతే వాళ్ళు ఎదిగితే తప్పితే ఈ లోపం బయటపడదా? అంటే ఎదిగేటప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే బై బర్త్ అప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు 4 స్టెప్స్ లేబర్ పీరియడ్లో ఉన్న అంటే ఆఫ్టర్ డెలివరీలోన 4 స్టెప్స్ డెలివరీ అని చెప్పి ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే కనుక వాడికి ఆక్సిజన్ అందకపోవటం, బేబీ పుట్టిన తర్వాత ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏంటంటే సెంట్రల్ సిస్టంలో ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోయేదను, ఆక్సిజన్ అందక వాడికి బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయిపోయేదను, పిల్లవాడు ఏడవటం కానీ. బర్త్ క్రై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత లో బర్త్ ఉన్నాడో ఏదో చూసుకోవాలి. తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వెంటనే, నాకు తెలిసి అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోన